ప్రభు పేరట మీ అందరికీ షలోం. నా పేరు మహేష్, నా భార్య పేరు షాజియా. విశ్వాసిని వివాహం చేసుకోవాలనేటువంటి నా ఆశను దేవుడు నెరవేర్చి నా వివాహాన్ని బహుఘనంగా జరిపించాడు. నేను ఫార్మా కంపెనీలోను, నా భార్య సాఫ్ట్వేర్ కంపెనీలోను ఉద్యోగాలు చేస్తూ మా జీవితాలను కొనసాగించేవాళ్ళం. మాకు వివాహమైన కొంతకాలం వరకు పిల్లలు పుట్టలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఎంతోమంది స్పెషలిస్టులకు చూపించినా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ మాకు పిల్లలు పుట్టలేదు. ఎంత వేదన పడ్డామో, గర్భఫలం కోసం ఎంత ఎదురు చూసామో ఆ బాధ మాకే తెలుసు. ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మాకు పిల్లలు పుట్టలేదని బాగా చులకనగా మాట్లాడేవాళ్ళు. ఏంటి పిల్లలు ఏమీ కలలేదు, ఇంకా చాలా పెళ్ళవి, ఇంకా మరి ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీకు? ఆ బాధ తట్టుకోలేక ఫంక్షన్లకు వెళ్ళటం పూర్తిగా మానివేశాం. మమ్మల్ని పిలిచినా సరే మేము ఏ శుభకార్యాలకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏ పని మీద బయటికి వెళ్ళినా, ఆఫీసులో వర్క్ చేస్తున్నా అందరూ పిల్లల గురించే మాట్లాడేవారు. ఏంటి మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరేంటి? ప్లాన్ చేస్తున్నాను. చూడండి మరి నితిన్, మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు ఏంటంటావు? ఇంట్లో మేమిద్దరమే ఉంటూ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు ఏంటంటావు? ఏంటంటావు మనది? ఏంటి పిల్లలు ఏమీ కలలేదు, ఇంకా చాలా మీకు పిల్లలు కావాలి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పినప్పుడు మేమెంతో నిరుత్సాహపడ్డాం. నేను, నా భార్య అయోమయ స్థితిలో ఉండిపోయాం. ఉద్యోగరీత్యా హైదరాబాద్ ఇచ్చినటువంటి మేము వివాహం కాకముందే కల్వరి టెంపుల్ సభ్యులం. మేము నమ్మిన దేవుడు మా దంపతులకు అన్యాయం చేయడని ఎంతో నమ్మకముతో, విశ్వాసముతో టెస్ట్ ట్యూబ్ బేబీకి అయ్యేటువంటి 5 లక్షల రూపాయల ఖర్చును దేవుని సువార్తకు ఇవ్వాలని ఒకేసారి 50 కార్యక్రమాలు బలపరిచాం. ఆ సమయంలో కల్వరి టెంపుల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ రోజు దైవజనులు చెప్పిన దేవుని వాక్యాన్ని విన్నాక మేమెంతో ధైర్యాన్ని పొందుకున్నాం. అమ్మా సహోదరి, నాకు పిల్లలు లేరు అని చెప్పి నిరుత్సాహపడుతున్నావు, నీరుగారిపోయావు, నిరాశ చెందుతున్నావు. వినో, నీ నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కానే కాదు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ కన్నీటిను తొడుస్తాడు, నీ అవమానాన్ని కొట్టివేస్తాడు, ఓ అద్భుతమైన ఫలాన్ని లేదా ఫలాలను నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్ అదే చేశాడు. గర్భఫలం లేని మా లాంటి దంపతుల కోసం దైవజనులు చెప్పినటువంటి మాటలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాకు శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇమ్మని ఆ రోజు దేవునికి ఎంతో భారంగా ప్రార్థన చేశాం. అప్పటి నుంచి గర్భఫలము కోసం పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించడం మొదలుపెట్టాం. మీకు పుట్టబోయే పిల్లల కోసం ముందుగానే పేర్లు పెట్టుకొనని దైవజనులు చెప్పారు. ఆ మాటలకు మేము కట్టుబడి మాకు పుట్టబోయే పిల్లలకు పేర్లు పెట్టడమే కాకుండా వారి పేరున దేవుని సువార్తను బలపరిచాం. గర్భఫలం కోసం దేవుని వైపే చూస్తూ రోజులు గడిపేవాళ్ళం. నా భార్యను రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కు తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ పరీక్షించి నా భార్య కన్సీవ్ అయిందని చెప్పారు. డాక్టరు ఆ మాట చెప్పాక యేసయ్యకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు వమ్ము చేయడని, 4 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధను దేవుడు తీర్చాడని అనిపించింది. 1 కాదు, 2 కాదు, 3 బిడ్డలను మాకు దయచేశాడు. మా 3 బిడ్డల రాకడతో మా ఇంట్లో ఎంతో ఆనందం వెల్లువిరిసింది. మేము గతంలో పడిన అవమానాలన్నింటినీ దేవుడు తీసివేశాడు. మమ్మల్ని చూచి మా 2 కుటుంబాలు దేవుళ్ళో రక్షణను పొందుకున్నాయి. మా జీవితంలో మేము పొందుకున్న ప్రతి ఒక్క మేలులు కల్వరి టెంపుల్లో జరిగే 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమయ్యాయి. ఇంత మేలులు చేసిన దేవుని సువార్తను అందరికీ పరిచయం చేయాలని కల్వరి స్వరం ద్వారా దేవుని సువార్తను ఇప్పటి వరకు 100 సార్లు బలపరిచాము. అంతేకాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా మా 2 సంపాదనలో నుంచి దేవునికి దశంభాగం ఇస్తాం. సర్వశక్తి గల దేవుడు కల్వరి టెంపుల్లో ఉన్నాడని మేము విశ్వసించామని, ఇప్పుడు దేవుని ప్రేమలో నేను, నా కుటుంబము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. సతీష్ అయ్య గారికి మా నిండు వందనాలు. యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మన ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక.